సలహాదారు ఎలాన్ మస్క్ కు గ్రాండ్ గా వీడ్కోలు పలికారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి వరుసగా 130 రోజులకు మించి అమెరికా అధ్యక్ష సలహాదారునిగా నియమించకూడదు. దీని ప్రకారం నిన్నటితో ఎలాన్ మస్క్ గడువు పూర్తయింది. దీంతో ట్రంప్ కార్యాలయానికి వెళ్లిన మస్క్ కు సాదర స్వాగతం పలికారు ట్రంప్. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ డోస్ కు సేవలు అందించినందుకు గాను మస్క్ కు గోల్డ్ కలర్ తో కూడిన తాళం చెవిని అందించారు. దేశం తరపున అందిస్తున్న ఈ బహుమతిని ప్రత్యేకమైన వ్యక్తులకి అందిస్తానని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. ఎలాన్ మస్క్ గ్రాండ్ గా వీడ్కోలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆయన సేవలను కొనియాడారు. డోజ్ సారథిగా మస్క్ అత్యుత్తమ సేవలు అందించారని మెచ్చుకున్న ట్రంప్ అప్పగించిన బాధ్యతను ఆయన అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. వరల్డ్లోనే మస్క్ ఒక గొప్ప దిగ్గజ వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. ఆయన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక డోజ్ కు వీడ్కోలు పలికిన ఎలాన్ మస్క్ అవసరమైనప్పుడు దేశం కోసం తన సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయన్నారు. ఇక నుంచి తరచుగా అమెరికా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని ట్రంప్ కోరితే అవసరమైన సమయంలో సహాయం చేసేందుకు సిద్ధమన్నారు. డోజ్ పదవీకాలం పరిమితితో కూడుకున్నదని, ఇక నుంచి ట్రంప్ కు వ్యక్తిగతంగా స్నేహితుడిగా, అడ్వైజర్గా ఉంటానన్నారు. ఇది డోజ్ కు ముగింపు కాదని, ప్రాజెక్టు ఇప్పుడే ప్రారంభమైందని, $1 ట్రిలియన్ వృధాను ఇది అరికడుతుందన్నారు. ఇక ఇప్పటి నుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి సారిస్తానన్నారు ఎలాన్ మస్క్. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వృధా అవుతున్న ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా డోజ్ను ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను ఎలాన్ మస్క్ అప్పగించారు డొనాల్డ్ ట్రంప్. దీంతో ప్రభుత్వంలో సమూల మార్పులు చేసేందుకు పలువురు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఎలాన్ మస్క్ సూచనలు చేశారు. దీంతో ప్రభుత్వంలో ఆయన జోక్యం పెరుగుతోందంటూ విపరీతమైన విమర్శలు వచ్చాయి. అలాగే ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ కు వ్యతిరేకంగా మస్క్ వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. దీంతో ఎలాన్ మస్క్ పదవీ కాలం నిన్నటితో ముగిసింది.